హాయ్ అండి. నేను మీ కుమారిను. ఈరోజు మన ఛానల్‌లో పచ్చి రొయ్యలైతే తీసుకొచ్చేసాం. ఒక కేజీ రొయ్యలు తీసుకొచ్చానండి. అలాగే తోక, బుర్ర అవన్నీ తీసాక రొయ్యలైతే చూసారా అలా వచ్చినాయి. కూరైతే చాలా బావుంటదండి. అలాగే ములంకాడేసి పచ్చి రొయ్యలు కూర వండుకుంటే తింటే వదలరండి అంత బావుంటది. ఇగురు వండుకోవాలి. అలాగే పులుసు కూడా పెట్టుకుంటారు. నేను నెక్స్ట్ మళ్ళీ ఏమైనా రొయ్యలు తీసుకొచ్చినప్పుడు ములంకాడతో పులుసు ఎలా పెట్టుకోవాలో ఆ వీడియో కూడా మీకు పెడతాను. పచ్చిరొయ్యలు అయితే ఫ్రై అయిపోయినాయి తీసుకున్నాం. పచ్చిరొయ్యలో పసుపు వేసానండి. ఆ పసుపు సరిపోద్ది. మనం మసాలాలు నూరుకున్న మసాలా వేసుకున్నామండి. కూర పొడంకంట నూరుకొని మసాలాలు వేసుకుంటే మేమైతే అలా వేసుకుంటామండి. మసాలాలు నూరుకి వేసుకుంటాం. ఫ్రై చేయను నేను. నేనేమంటే కొంచెం వీటీవీలో ఛానల్‌లో చూసి నేను కొంచెం మసాలాలు ఫ్రై చేసి అలా పొడించేస్తున్నాం. మేమైతే పచ్చి మసాలాలు ఏపుకోకుండా వండుకుంటాం కూరైతే. కూరైతే చాలా బావుంటదండి. తింటే వదలరు. ఒకసారి మీరు సేమ్ ఇలాగే నేను వండినట్టే వండి తిని చూడండి. దాని టేస్ట్ చికెను, మటన్ కూడా పనికిరాదండి కూర దగ్గర. మీలో ఎంతమందికి తెలిసి కూర కోసం కామెంట్ చేయండి, లైక్ చేయండి.